అయ్యో చెప్పు అశు హ్యాపీ బర్త్డే అక్క. ఏ అశు అశు చెప్పు చెప్పు మమ్మీకి. హగ్గి 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 అశు. గాడ కూర్చున్నా మంచిగా ఉండు, మంచి సీనరీ వస్తుంది. ఎటు కాకుండా అటు అరే డాడీ గిట్ వస్తాడు అట్లా చేస్తాడు. ఆడ కూర్చోడు ఇట్లా శివ, ఆడ కూర్చోట శివ, ఆడ కూర్చోట టేబుల్ వేసి ఆ చిన్న స్టూల్ మీద పెట్టు. ఏ అశు అటు ఓరా శివ అటు బావా. ఏ అదే మంట వస్తుంది, మంట వస్తుంది. ఆగో వస్తా పే కొట్టి ఇప్పుడు కొట్టు గట్టిగా అరువురి. నేను గివ్వే अरे आवड़ा फोन रा शिवा कैमरा మొత్తం ఖరాబ్ అయింది. అయ్యో చెప్పు అశు హ్యాపీ బర్త్డే అక్క. ఏ అశు అశు చెప్పు చెప్పు మమ్మీకి. హగ్గి 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 అశు. అటు ఓరా శివ అటు బావా. ఏ అదే మంట వస్తుంది, మంట వస్తుంది. వస్తా పే కొట్టి ఇప్పుడు కొట్టు గట్టిగా అరువురి. अरे आवड़ा फोन रा शिवा आपको
చాక్లెట్లు తినేసిరా? హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే టు యు చెప్పురా. హ్యాపీ బర్త్డే టు డియర్ నందు, హ్యాపీ బర్త్డే టు యు. ఒక్క నిమిషం కాలు మొక్కుతా. పెట్టు నేను అంతా వీడియో చేస్తాను. ఒక్కసారి ఇదే పెట్టు పోరు. మమ్మీ పెద్ద మాకు కేక్ అయితే పెట్టు. ఎప్పుడు పెట్టినా కేక్ అంటే ఈ సైకిల్ నిజంగా సైకిల్ ఏం ఫీల్ కాదు పల్లవి. మంచి ఫోన్ అంతా బ్లర్ అయిపోతుంది వీడియో. ఏం డైలాగ్ వేసింది అర్పిత పెట్టుకోండి. మళ్ళా శ్రీతు అయ్యా శామ్ అద్విత ఎన్ని ఇయర్స్ ఉందో కొట్టరా? 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 40 అనుకురా. 38 క్లాప్స్ కొట్టి 38 కి క్లాప్స్ కొట్టిరి. మీరు చేసిన ఇక శామ్ అద్విత వాళ్ళు చేసండి. పోకే కూరలు ఎటు ఉరుకుతున్నారు మీరు? ఇదే హెల్త్ కి మంచిది కదా. చూడండి బాడీ ఇట్లా వాళ్ళు ఎక్సర్సైజ్ అవుతుంది. ఇంట్లో కూర్చొని ఊకే ఫోన్లు పట్టుకొని టీవీ చూసే కన్నా ఇట్లా ఆడుకోవాలి పిల్లలు. డేంజర్ ఉన్నాసు. నీకు పనులు వచ్చినాయా? దయం పనులు అవి. అయ్యో తినేసిన పనులని. ఏప్రిల్ ఫుల్ అంట. అన్నాక కేక్ కోస్తావంట. కేక్ కోయేదంట, కోస్తాడంట. ఇక నారాయణక్క బర్త్డే రోజు అందరూ కేక్ కోస్తారు. అక్క కేక్ నిన్న నైట్ కోసేసి బర్త్డే రోజు నేను బాగా ఎందుకు తీసుకోలే గుడికి? బాగున్నాడు రా. డ్యూటీకి వయసు వచ్చినాక తినుకుంటున్నా మమ్మీ కేక్ కేక్ తినొచ్చా? డ్యూటీకి వయసు వచ్చినాక తీసుకోవాలి గుడికి. మన అడుగు పెద్దరాడు నాడు ఎందుకు తీసుకోవాలి? పిన్న పెద్ద
బాబా వస్తావా రావా? ఇప్పటిదాకా అర్ధగంట అక్క చేసింది తయారు కానీ బాబా అర్ధగంట చేస్తుంది. పక్కకు కూర్చో, ఆడ కూర్చో. ఏ జరుగు డాడీ కూర్చో. కేక్ ఇద్దరు కలిసి ఒక పిజ్జా ఒకటే పిజ్జాలు ఇద్దరు తిన్నారు. అన్నంత కదా కూర్చోవాలి. స్టూల్ మీద కూర్చోవాలి బాబా, కింద కూర్చో అక్కతో. ఒక పీస్ తీసుకొని ఇట్లా పెట్టుకొని ఇద్దరు కలిసి పిజ్జా అయిందా గద్దిననిగా నేను కట్ చేస్తున్నా. అది లేవు కాదు పిన్ని శివమామని శైలతమ్మని తినబెట్టి చూపిమ్మను. తర్వాత శైలు ముంగక్కి రా, శైలు కనిపిస్తలేదు. శైలు అట్లా తింటారంట, బర్త్డే కేక్ అట్లా తింటారంట. కాకపోతే మేము పిజ్జా కట్ చేసుకుంది చూపి చూపి. అది ముందే చికెన్ తినద్దని సత్తా అని చెప్పి కాబట్టి ఏం చెల్లి అది కాదు కానీ శివకు ఆకలిస్తుంది. బా అక్క అది ఇక్కడ అది శివ శివ అది అయ్యో తినబెట్రా ముంగట కూర్చోటి దెబ్బ దెబ్బ తినేస్తున్నాడు. మీరు తింటే వాళ్ళే తింటారు. ఇప్పుడు బాగా అక్కడ మమ్మీ తింటున్నావా? తీసి కింద పెడుతూ బేటా అన్నం పండుకొని తింటారు శామ్. బ్యాడ్ గర్ల్ అనుకోని పెట్టాను. నువ్వు గుడ్ బాయ్ వే. ఏం కావాలా గట్టిగా అక్క? వాడు ఏం తినలే, ఐస్ క్రీమ్ తింటా అంటుండ్రు. అయితే ఇస్తా ఐస్ క్రీమ్. నువ్వు తినవా? ఆ టీ బంద్ చేయ మమ్మీ. ఆ ఫోన్ ఎవరు ఆన్ చేసి అది బంద్ చేసేయాలి. అషిక్ శైలికి ఇచ్చేసారు. అది ఏమో ఐస్ క్రీమ్ కూడా తినొద్దంటగా. బాబా సామ్ని ఎత్తుకో. అషు దిగేసు